టీచర్కి స్టూడెంట్కి ఉన్నటువంటి అంటే టీచర్ స్టూడెంట్కి ఉన్నటువంటి రిలేషన్ బాగా దెబ్బతింది. దీన్ని రీస్టోర్ చేయాలి. సో టీచర్స్ ఇదివరకు ప్రవర్తించేటువంటి అంటే ఈ విధంగా ఇదివరకు ట్రీట్ చేసేటువంటి విధానం ఇప్పుడు ట్రీట్ చేసేటువంటి విధానంలో మార్పు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ పిక్చర్లో మీకు కనబడినటువంటి ఇంకొక వ్యక్తి పాత్ర ఉంది, పేరెంట్స్. రైట్, పేరెంట్స్ ఉన్న ఒకళ్ళిద్దరు పిల్లల్ని వీళ్ళు కంట్రోల్ చేయలేరు. వీడు మాత్రం డబ్బులు కట్టేసి టీచర్ మాత్రం అన్నీ చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటాడు? ఇంటికి వచ్చాక పిల్లలతోనే సరిగ్గా మాట్లాడరు. మీరు పిల్లలకి డబ్బులతో ఏదైనా కొనగలరేమో, మీ తల్లి ప్రేమను తండ్రి ప్రేమను కొనలేరు కదా. సో వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవాన్ని నేర్పించలేరు కదా. వీళ్ళ తప్పు ఇది. సో పేరెంట్స్ ఇటుపక్క నుంచి ఇలాగ ఉంటారు. వీళ్ళు ఇక్కడ టీచర్ని నిందిస్తారు. టీచర్ ఏమంటాడు? ఇప్పుడు కొన్ని స్కూల్స్లో చూసామనుకోండి, అంటే ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ ఉండకూడదండి. నా ఏం అదే. ఇప్పుడు రాబోయే 10 సంవత్సరాల్లో టీచరు, పేరెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ముగ్గురు కలిసి చెయ్యి కలిపి పిల్లవాడిని ఆ విధంగా పైకి వాడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి అనేటువంటిది, అటువంటి వాతావరణం ప్రతి చోట రావాలనేటువంటిదే నా యొక్క విజన్. సో ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలు టీచర్ ఏం చేస్తాడు, మీరు ఇంటి దగ్గర ఏం చదివించట్లేదు, ఇప్పుడు స్కూల్లో ఉంటారు, 1వ తరగతి 2వ తరగతి అయినా పిల్లలు మార్కులు రావట్లేదని పీటీఎంకి వెళ్ళి పేరెంట్స్ అడుగుతారు. టీచర్ ఏం చెప్తారంటే, మేము చేసేది ఇక్కడ చేస్తున్నాను, ఇంటి దగ్గర మీరు ప్రిపేర్ అవ్వట్లేదు. ఎంత ఫన్నీగా ఉంటాయి అంటే అంత ఫన్నీగా ఉంటాయి అన్నమాట అండి. ఒకరి మీద ఒకరు తోసేసుకోవడము. సో ఇక్కడ ఏమిటంటే పేరెంట్స్కి క్లారిటీ లేకపోవడం అండి, పేరెంట్స్కి క్లారిటీ లేకపోవడం, లేదా పేరెంట్స్కి అతి ప్రేమ. సో ఇవి ఇక్కడ కీలకమైనటువంటివి. నేను అందుకే రాబోయే రోజుల్లో అంటే నేను ఇంకొకటి మన ఆకునూరు మురళీ గారి రిపోర్ట్లో మిస్ అయినటువంటి పాయింట్లు ఇంకొకటి ఏమిటంటే, పేరెంట్స్కి ట్రైనింగ్ ఉండాలండి. టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అన్నారు చూసారా, పేరెంటల్ ట్రైనింగ్ కూడా కంపల్సరీ. ఇప్పుడు పిల్లలు టీనేజ్కి వచ్చేటప్పటికి, అంటే 7th 8th వచ్చేటప్పటికి, 8th 9th 10th వచ్చేటప్పటికి ప్రతి పేరెంట్ కూడా కంపల్సరీ ఒక 20 hours 30 hours ట్రైనింగ్ స్కూల్ ఇచ్చేటువంటి పరిస్థితి రావాలి. చిన్నప్పటి వరకు వాళ్ళు పెరిగిపోతారు, టీనేజ్కి వచ్చిన తర్వాత పెద్ద ఫ్రిక్షన్ వస్తుంది. సో అటువంటి వాతావరణం రావాలి.